అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం. డోజ్లోని యుఎస్ఎయిడ్ వ్యవహారాలను చూసే జెరెమీ లువిన్ ఈ ఆదేశాలిచ్చారంటూ భాగస్వాములకు పంపిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి దాదాపు 60కి పైగా లేఖలు వివిధ భాగాలకు గత వారం రోజుల్లో అందాయి. అమెరికా నిర్ణయంపై ప్రపంచంలో అతిపెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే WFP తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది. వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్ పేజీలో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయంపై ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఇప్పటిదాకా చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది.